లేపుకుంటాడు. ఏమరైట్ బ్రదర్, నేను దేవునికి ఉపయోగపడకపోతే దేవుడు ఇంకోళ్ళు లేపుకుంటాడు. ఇప్పుడు అప్పుడు యోనా తప్ప ఇంకెవరు లేరు దేవునికి. అమ్మా అయ్యా, యోనా తప్ప మరొకరు లేరు కాబట్టి సరే పోతే పోయినాడు, నా మాట వినకుండా చూద్దాలే పంపించేసి ఇంకొకరిని, అయ్యా నువ్వన్నా వెళ్ళొచ్చు కదా అని మరొకరిని పురమాయించుకోవడానికి దేవుని దగ్గర లేరు. దేవుడు యోనానే మరలా పిలిపించుకోవాల్సి వచ్చింది. ఎలాగొచ్చేసి నీ విషయంలో బాగా జాగ్రత్తగా ఆలోచించు. కొన్ని విషయాలలో నీవే ఆ పని చేయాలి. దేవుని పనిలో అమ్మ నువ్వు మాత్రమే ఆ పనికి అపాయింట్ చేయబడ్డావు, నువ్వు మాత్రమే చేయవలసి ఉంది. నువ్వు చేయకుండా తప్పించుకుంటే ఏమైనా చేసి నీ చేత దేవుడు చేయించుకుంటాడు, అంతే. నువ్వు కాదని వెళ్ళిపోతే దేవుని చిత్తాన్ని మరుగున పరచి దేవుని ఆజ్ఞని మీరి దేవుని సన్నిధికి దూరమై ఆయన పనిని మానుకొని ఎవరితో ఉన్నాడో తెలుసా, దుర్గతిని ప్రకటించకుండా, ఆ పట్టణ క్షేమము కోరకుండా, అక్కడ ప్రజల దీవెనకు వారిని నోచుకోనీయకుండా ఈయన నెమ్మదిగా నిమ్మలంగా ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. మామూలు నిద్ర అయితే లేపచ్చు, ఏమండి? మామూలు నిద్రపోయేటప్పుడు చప్పుడైతే లెగుస్తారు, అంతే. కాసంత చప్పుడైతే లెగిసి కూర్చుంటారు. ఏమైంది అక్కడ అన్నట్లు, ఎవర్రా అక్కడ అన్నట్లు. గాఢ నిద్రలో ఉంటే ఏమండి లేస్తారా? ఓ దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, ఏ నిద్రలో ఉన్నావు? క్రైస్తవుడు నిద్రపోతే లోకానికి ఎంతో నష్టం. క్రైస్తవుడు నిద్రపోతే లోకానికి ఎంతో చేటు. దేవుడు నిన్ను రక్షించింది నీవు గాఢ నిద్రలోకి వెళ్ళడానికి కాదు. దేవుని ఉద్దేశము నీ ద్వారా, దేవుని ప్రణాళిక నీ ద్వారా, దేవుని చిత్తము, దేవుని ఆలోచన నీ ద్వారా నెరవేర్చుకోవడానికి దేవుడు నిన్ను రక్షించాడు. ఈ లోకములో కోటాను కోట్ల ప్రజలు ఎంతో తెలివితేటలు కలిగి, ఎంతో బలము కలిగిన, ఎంతో జ్ఞాన సంపన్నులు ఉన్నారు. వారందరినీ దేవుడు పక్కన పెట్టి నిన్నెందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు పనికిరాని, ఎందుకు ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని తృణీకరించబడిన మనలను ప్రభువారు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? జ్ఞానుల మధ్య అజ్ఞానులమైన మనము సాక్షులుగా నిలబడి దేవుడైన యెహోవా నామాన్ని ప్రకటించడానికే కదా. ఆ సత్యం ఎరిగి నీవు నిద్రపోతున్నావా? ఇంకా ఎంతకాలం నిద్రపోతావు? పరిచర్య ఎంతో ఉంది. అన్నగారు ఆయా స్థలాల్లో తిరుగుతున్నప్పుడు అన్నకు అనిపిస్తుంటుంది, అయ్యో ఇక్కడ సంఘం పెడితే ఎంత బాగున్నాం, అయ్యో ఇక్కడ ప్రజలకి ఓ చిన్న మందిరం కట్టి ఇక్కడ సహవాసంలో ఇక్కడ ప్రజల్ని దేవుళ్ళకి నడిపిస్తే ఎంత బాగున్నాం. సేవకులేరి, పరిచారకులేరి నిద్రపోతున్నారు, గాఢ నిద్రపోతున్నారు. ఎవరికి కనిపించకుండా ఓడ దిగువ భాగానికి వెళ్ళి తిన్నగా యోనా నిద్రపోయినట్లు, నాకెందుకులే దేవుడు చూసుకుంటాడులే అన్నట్లుగా నీవు ఈ రోజున చలామణి అవుతున్నావు. చెల్లి తల్లి, దేవుని పనికి మనలో ఇక్కడ కూర్చున్న వారిని అందరినూ పిలిచే ఉంటాడు. గతంలో పని చేయించుకొని ఉంటాడు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది? వాళ్ళ మనస్సు దేవునికి విరోధంగా చేసుకుంటున్నారు, దేవునికి ప్రీతికరంగా లేరు. దేవుడేమో బతిమలాడుతూ ఉన్నాడు, చెయ్యి